హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మారుతి సుజుకి వేకెన్సీ గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ వేకెన్సీలో ఏ పోస్ట్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఎంత, అప్లికేషన్ ఫీ ఉంటుందా లేదా, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, జాబ్ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి, శాలరీ ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్స్ అనేవి చూసినట్లయితే అకౌంటింగ్ ఆర్ ఆడిటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేటివ్, మ్యానుఫ్యాక్చరింగ్, జనరల్ బిజినెస్, హ్యూమన్ రిసోర్సెస్, టెక్నీషియన్, సూపర్వైజర్, సెక్యూరిటీ గార్డ్, హెల్పర్, ఫైనాన్స్, ఫోర్మ్యాన్, ఇంజనీర్స్, మార్కెటింగ్ అండ్ అదర్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ పాన్ ఇండియా అంటే ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుంది. అప్లై మోడ్ చూసినట్లయితే ఆన్లైన్. ఇక ఫీ చూసినట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. 100% ఫ్రీ టు అప్లై. ఏజ్ లిమిట్ అయితే 18 years to 45 years అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇక హూ కెన్ అప్లైని చూస్తే ఫ్రెండ్స్, ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై అయితే చేయవచ్చు. సో మీరు ఇండియాలోని ఏ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తున్నా కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫీ చూస్తే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. 100% ఫ్రీ టు అప్లై. పే స్కేల్ చూసినట్లయితే ఫ్రెండ్స్, అకార్డింగ్ టు పోస్ట్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీకు గుడ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 10th, 12th, ITI, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే మీ యొక్క ఆల్ ఎడ్యుకేషనల్ మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్, అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్. సో వీటిలో ఏదైనా ఒక ఐడి ప్రూఫ్, అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మారుతి సుజుకి ఒఫీషియల్ వెబ్సైట్ని విజిట్ అయితే చేయండి. ఇక లాగిన్ అయితే చేసుకొని ఒఫీషియల్ నోటిఫికేషన్ అయితే మీరు కంప్లీట్గా కేర్ఫుల్గా రీడ్ అయితే చేసి ఆ తర్వాత ఈ యొక్క మారుతి సుజుకి వేకెన్సీకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.